తారకాక్ష, కమలాక్ష, ప్రణామాలు బ్రహ్మదేవ. విద్యున్మాలి, నేను మీ యొక్క తపస్సుకు ప్రసన్నుణ్ణి అయ్యాను. తారకాసుర పుత్రులారా, చెప్పండి, మీకు ఏ వరం కావాలో కోరుకోండి. బ్రహ్మదేవ, మేము తమరి కోసం కఠినమైన తపస్సు చేశాము కనుక దానికి తగిన స్థాయిలోనే వరాలు కూడా లభించాలి. దయచేసి మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించండి. అమరత్వం అనే వరప్రసాదాన్ని నేనే కాదు, ఎవ్వరూ ప్రసాదించలేరు. ప్రాణం కలిగిన వారందరికీ తప్పకుండా మరణం సంభవిస్తుంది. ఇది అచంచలమైన సృష్టి నియమం. దీనిని ఎవరూ భంగం కలిగించలేరు. అందువల్ల అమరత్వం తప్ప ఇంకేదైనా వరాన్ని కోరుకోండి. మంచిది, తమరి మాట సమంజసమే బ్రహ్మదేవ. మా నాన్నగారు అసుర సామ్రాట్ తారకాసురుడి మరణం తర్వాత ఈ బ్రహ్మాండం అంతటిలోనూ అసురులకంటూ సురక్షితమైన ప్రాంతం లేకుండా పోయింది. దాగుంటూ దాచుకుంటూ భయంగా తమ జీవితాలను గడుపుతున్నారని మీకు తెలుసు. మాకొక సురక్షితమైన స్థానం కావాలి. అక్కడ అసురులకు ఏమాత్రం భయం ఉండకూడదు. అక్కడికి అనుమతి లేకుండా దేవతలకు కూడా ప్రవేశం ఉండకూడదు. మాకు అంతరిక్షంలో 3 పురాలనిప్పించండి. 1 బంగారంతో రూపొందాలి. 2వది అంతా వెండితో రూపొందాలి. ఇక 3వది ఇనుముతో తయారవ్వాలి. మా త్రిపురాలు 3 సృష్టిలోని సకల సౌకర్యాలతో ఉండాలి. అవి కూడా మాకు తగినట్లు ఆ త్రికోణాకృతిలో ఉండాలి. అలా ఉంటే ఒకరినొకరం చూసుకోవడానికి అనుకూలం. మా త్రిపురాలకు ఎవరి వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మీ దయ వల్ల ఎలాంటి హాని జరగకూడదు. త్రిపురులారా, మీ కోరిక తప్పక నెరవేరుతుంది. కానీ ఏదైనా రూపొందిందంటే ఆ రూపం నాశనం కావాల్సిందే. అమరత్వానికి సమానం త్రిపురాల్లో సదా సురక్షితంగా ఉండే వరమంటే. కనుక నేను దానిని మీకు ప్రసాదించడం సాధ్యం కాదు. మంచిది బ్రహ్మదేవ, తమరి మాట సమంజసమే. దయచేసి ఒక వరం ఇవ్వండి. బ్రహ్మదేవ, మహాదేవుడు తప్ప ఈ సృష్టిలోని దేవతలెవరూ త్రిపురాలను నాశనం చేయకూడదు. మా మరణం కూడా వారి చేతుల్లో తప్ప ఇంకెవరి వల్ల జరగకూడదు ప్రభు. మీరేమీ ఆలోచించకండి సోదరులారా. నేను బాగా ఆలోచించి ఇలా అడిగాను. మనం మహాశివుడిని ఎంతగా పూజిస్తామంటే, ఎంతగా ఆరాధిస్తామంటే మన త్రిపురాలు గొప్ప శైవ క్షేత్రాలుగా మారిపోతాయి. అప్పుడు మహాదేవుడు మనల్ని, మన త్రిపురాలని నాశనం చేయలేరు కదా. అమరత్వానికి ఇదొక్కటే దగ్గర దారి. బ్రహ్మదేవ, దీనివల్ల సృష్టి నియమములేవి భంగము కావు. కనుక తమరిని మా తపస్సు మెప్పించి ఉంటే దయచేసి ఈ వరాన్ని ప్రసాదించండి. తదాస్తు. వరాన్ని ప్రసాదించిన తరువాత బ్రహ్మదేవుడు మాయా విద్యల జ్ఞాని మాయాసురుణ్ణి పిలిపించి తారకాసురుడి 3 పుత్రుల కోరిక మేరకు త్రిపురాలను నిర్మించి ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అనంతరం ఆ సోదరులు 3 శివభక్తిలో లీనమై ఉండడం ఆరంభించారు. పుత్ర,
అందుకే అయి ఉంటుంది. నాకు అక్కడికి వెళ్ళగానే శివ పంచాక్షరి మంత్రం వినిపించింది. ఆ బ్రహ్మదేవుడి వరప్రసాదం కారణంగానే నేను అక్కడికి ప్రవేశించలేకపోయాను కూడా. అవును పుత్ర, తారకాసుర పుత్రులైన త్రిపురాసురులు ఏదైనా దుర్మార్గానికి పాల్పడి తమ ప్రాణాలకు ముప్పు ఎందుకు తెచ్చుకుంటారు? అందుకంటూ కారణమేమీ లేదు పుత్ర. అమ్మా, ఎవరి మనసులో అయితే దుర్మార్గపు ఆలోచనలుంటాయో వారు పైకి ఎంత భక్తిభావం నటించినా వారి ఆత్మలో దుష్టత్వమే ఉంటుంది. అక్కడ జరుగుతున్నది ఏదో పన్నాగమే అయ్యుంటుంది. దానికి కారణం త్రిపురులే కావచ్చు. నాకు స్పష్టంగా అర్థమవుతోందమ్మా. అక్కడ భక్తి పటాటోపం కేవలం ఒక ప్రదేశం మాత్రమే. దాని వెనుక ఏదో భయంకరమైన రహస్యం ఉంది. అది లోకాలకు ప్రమాదకరంగా పరిణమించే దశను చేరుకుంటుంది. ఓం నమః శివాయ. 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 నాకెందుకో బలంగా అనిపిస్తోందమ్మా. త్వరలోనే లోకంలోని సకల చరాచర జీవులకి ఏదో ప్రమాదం వాటిల్లబోతుందని. కనుక మనం ముందే మేలుకొని దాన్ని అడ్డుకోవడం అత్యవసరం. మాత, గజానుడి మాటలు ముమ్మాటికి నిజం. ప్రమాదం వాటిల్లబోవడం కాదు, ప్రమాదం ముంచుకొచ్చింది. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే ఇది మహాప్రమాదానికి ఏమాత్రం తక్కువ కాదు. మేము నిస్తేజంగా మారిపోతున్నాము మాత. మాలోని తేజస్సు శక్తులు అనుక్షణం క్షీణించిపోతూ ఉన్నాయి. ఎందుకు ఎలా జరుగుతోందనేది మాకు అర్థం కావడం లేదు మాత. ఇలా జరుగుండాల్సింది కాదు మాత. మాకు పూర్తి నమ్మకం ఉంది మాత. ఏ విధంగా అయితే మన విఘ్నహరుడు ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడు పోటీ సమయంలో ఎదురైన సమస్యలన్నిటినీ తొలగించారో అదే విధంగా మమ్మల్ని రక్షించగలరమ్మా. ఈ ప్రమాదానికి మూలం ఎక్కడుందో మీకు తెలియదని నాకు తెలుసు. కానీ ప్రమాదం ఎందుకలా అనేది నేను తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరేమీ చింతించకండి దేవేంద్ర. ధర్మాన్ని కాపాడే విఘ్నహరుణ్ణి కావచ్చు గాని అటువంటి దుష్ట దుర్మార్గులకు మాత్రం విఘాలను కలిగించే విఘ్నకారుణ్ణి. అమ్మా, దేవతలకు సహాయం చేయడానికై నేను త్రిపురాలలో ప్రవేశించి ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి అనుమతివ్వండి. మీ వలన నేను సకల చరాచర సృష్టిని కాపాడే ఉపాయం కనుగొంటాను. కానీ పుత్ర, త్రిపురాసురులు అత్యంత శక్తివంతులైన అసురులు. మీ తండ్రి గారి కంటే ఎక్కువ శక్తివంతులు వారు. అక్కడికి వెళ్ళడం వలన ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుంది. మాత, తమరు చింతించకండి. మేము కూడా గణేశుడికి సహాయం చేయడానికి తన వెంట వెళ్తాము. తమరు తప్పకుండా రావచ్చు దేవేంద్ర. కానీ తమరి శక్తులు ఇప్పటికీ క్షీణించిపోయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమరు అక్కడికి రావడం మీకే మంచిది కాదు. అదీకాక త్రిపురాలలో దేవతలకు ప్రవేశం లేదు. మీరు అక్కడికి వచ్చారంటే వారికి సందేహం కలుగుతుంది. వెంటనే జాగ్రత్త తీసుకుంటారు. తరువాత వారి రహస్యం ఏమిటనేది ఎప్పటికీ తెలుసుకోలేం. అందువలన నేను ఈ పనిని ఒంటరిగా చేయాల్సి ఉంటుంది. కానీ పుత్ర, దాని లోపలికి నువ్వు ఎలా ప్రవేశించగలవు? తమరు ఆ విషయాన్ని నాకు వదిలిపెట్టండమ్మా. ఈసారి ఆ అసురుల కుట్రని బలంతో కాదు, బుద్ధితో ఛేదించిపోతున్నాను. వారి ఆరాధ్య దైవానికి పుత్రుణ్ణైన కారణంగా వారు నాకే విధంగా హాని కలిగించలేరు. మూషికొత్తమా, నాతో మీరు త్రిపుర లోకానికి ప్రవేశించిన తరువాత తమరొక పని చేయాలి. రహస్యంగా తెలుసుకోవాలి అక్కడ జరుగుతున్న కుట్ర ఏమిటనేది.
మీ వాహనం అయ్యాక ఇలా రహస్యంగా దొంగతనాలు చేసే అవకాశమే రాలేదు. మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి ముషికొత్తమ్మ. అది నాకు పుట్టుకతో వచ్చిన విద్య కదా ప్రభు. ఆగండి ముషికొత్తమ్మ, తేజో కవచం ఉంది ఇక్కడ. దీనికి కన్నం ఎలా వెయ్యాలో నాకు తెలియడం లేదే. ఏం చెయ్యాలి? కన్నాలేసేందుకు ఇవేమీ భూమి కాదు. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. మహాదేవుడి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం ద్వారా నా మనసు గెలుచుకున్నారు. చూస్తుంటే ఎవరో మహాశివ భక్తుడు శివుడి భక్తిదానమైన త్రిపురాలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నట్లున్నారు. నేను కేవలం శివభక్తుడిని మాత్రమే కాదు, సాక్షాత్తు మహాదేవుడి పుత్రుణ్ణి గజాననుని. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ. శివపుత్ర పార్వతీనందన గజానన గణేశుడికి శివభక్తిధామం త్రిపురానగరం తమరికి స్వాగతం పలుకుతోంది. మా తండ్రి గారి పట్ల మీ అచంచల భక్తి విశ్వాసాల గురించి ఎంతగానో విన్నాను. అందువలన ఆసక్తి కలిగి స్వయంగా మిమ్మల్ని దర్శించుకోవడం కోసం వచ్చాను. మీ యొక్క రాక మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ప్రభు. దయచేసి మీరు లోపలికొచ్చి మమ్మల్ని కృతార్థులను చెయ్యండి. రండి రండి రండి, మీకు స్వాగతం పలుకుతున్నాం. మంచిది, పదండి ముషికొత్తమ్మ. నేను త్రిపురాల్లోకి ప్రవేశించానంటే నేను వారి రహస్యాన్ని కూడా తప్పక తెలుసుకుంటాను. వీరంతా నాకు అద్భుత రీతిలో స్వాగతం పలుకుతున్నారు. ఓం నమ శివాయ. 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 ఇక్కడ అందరూ ఓం భక్తి నమః భావంలో శివాయ. లీనమై ఉన్నారు. నేనేమనుకున్నాను, లోపలికి వస్తే వీరి వెనుక దాగున్న రహస్యం తెలుసుకుందామని. కానీ ఇక్కడ అనుచితమైనదేదీ కనపడటం లేదే. అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మరి నాకు అలా ఎందుకు అనిపించింది? దయచేయండి మహాదేవపుత్ర గణేశ.